నమస్కారం అందరికీ. కొద్ది రోజుల్లో శివరాత్రి రాబోతుంది కదా! ఈ వ్లాగ్‌లో శివరాత్రి గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ముందుగా శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు లింగ రూపంలో ప్రథమంగా ప్రత్యక్షమయ్యాడని నమ్మకం. అలాగే శివుడు పార్వతీదేవితో వివాహం జరిగిన రోజుగా కూడా భావిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం రాత్రంతా జాగారం. ఈ రాత్రంతా జాగారం ఎందుకు చేస్తారు? శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేసి శివుని నామస్మరణ చేస్తే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శివుడికి బిల్వపత్రం అత్యంత ప్రియమైనది. 3 ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని విశ్వాసం. శివరాత్రి రోజున పాలు, తేనెతో అభిషేకం చేస్తారు. పాలు పవిత్రతకు సూచకం, తేనె మాధుర్యానికి సూచకం. ఇవి శివుడికి అర్పిస్తే ఆయుష్షు, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. శివరాత్రి రోజున ఓం నమః శివాయ అని 108 సార్లు జపిస్తే మనసు ప్రశాంతంగా మారి శుభ ఫలితాలు కలుగుతాయని అంటారు. శివుడు నీలకంఠుడు ఎలా అయ్యాడు? పాలసముద్ర మథన సమయంలో వచ్చిన హలాహల విషయాన్ని లోకరక్షణ కోసం శివుడు పానం చేసి కంఠంలోనే నిలుపుకున్నాడు. అందుకే నీలకంఠుడు అయ్యారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం వలన శరీర శుద్ధి, మనోనియంత్రణకు సూచకం. భక్తితో చేసిన ఉపవాసం కోరికలు నెరవేర్చుతుందని నమ్మకం. ఈ మహాశివరాత్రి మీ కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని పరమశివుడిని ప్రార్థిద్దాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.